హైదరాబాద్లో డిఎస్ఆర్ గ్రూప్ కంపెనీల కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంతో పాటు డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. రంజిత్ రెడ్డి నివాసంతో పాటు కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. డిఎస్ఆర్ గ్రూప్లో రంజిత్ రెడ్డికి పార్ట్నర్షిప్ ఉంది. డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 10 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్తో పాటు చెన్నై, బెంగళూరులోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ట్యాక్స్ చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న అనుమానంతో గడిచిన 5 ఏళ్ల పన్ను చెల్లింపులపై ఆరా తీస్తున్నారు అధికారులు. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంతో పాటు డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఇందులో పార్ట్నర్షిప్ ఉంది. దీంతో రంజిత్ రెడ్డి నివాసాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. మా ప్రతినిధి కిరణ్ జాయిన్ అవుతున్నారు. ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రధానమైన ఆరోపణలు ఏంటి కిరణ్? డిఎస్ఆర్ ఒక ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా ఉంది, అనేక ప్రముఖ బిల్డింగ్లు నిర్మించినటువంటి పరిస్థితి ఏంటి? ఎట్లాంటి ఆరోపణలు ఉన్నాయి? ఏమైనా వివరాలు దొరికాయా ఇందులో ఈ చెక్కింగ్స్లో? చక్రి, గడిచిన 7 గంటల నుంచి కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. డిఎస్ఆర్కి సంబంధించి కన్స్ట్రక్షన్ కార్పొరేట్ కార్యాలయానికి సంబంధించి కావచ్చు, అలాగే డైరెక్టర్స్, అలాగే ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో, పార్ట్నర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సీఈఓ ఎవరైతే ఉన్నారో వారి నివాసాలలో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి మనము జూబ్లీహిల్స్లోని న్యూ ఎమ్మెల్యే కాలనీలో వద్ద ఉన్నాము. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సో ఈ డిఎస్ఆర్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో వీటికి సంబంధించి భారీగా అంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఐటీ చెల్లింపుల విషయంపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా ట్యాక్స్ చెల్లింపులు ఎగ్గొట్టినట్లుగా ఆధారాలు లభించాయి. కొన్ని అనుమానాలు ఉన్నాయి, అవి నివృత్తి చేసుకునేందుకు కావచ్చు. కీలకమైన ఆధారాలతో ఐటీ శాఖ అధికారులు ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంతో పాటుగా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ పైన, అలాగే వాటి డైరెక్టర్స్, అలాగే వాటికి సంబంధించిన సీఈఓ నివాసంలో కూడా ఐటీ సోదాలు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. 3 రాష్ట్రాల్లో ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి చక్రి. ఎందుకంటే ఇటు హైదరాబాద్తో పాటుగా నెల్లూరు, బెంగళూరులో మొత్తంగా 30 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. 150 వాహనాల్లో 400 మంది ఐటీ సిబ్బంది ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి రంజిత్ రెడ్డి నివాసంలో 2 టీమ్స్ ఐటీ అధికారులు వచ్చారు. ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సో డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అనుబంధ సంస్థలు, అలాగే రాజకీయ నేతలు వారి ఇళ్లలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలోనూ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారనమాట. ఎందుకంటే ఈ కంపెనీ ఏ విధమైన ట్యాక్స్ చెల్లిస్తూ ఉంది, అలాగే ఏ విధంగా వీరు ఆర్థిక నేరానికి పాల్పడ్డారు, ఎందుకంటే ట్యాక్స్ ఎగ్గొట్టడం, అలాగే 5 సంవత్సరాల నుంచి ఐటీ చెల్లింపకపోవడం, ఇదంతా కూడా కీలకమైన ఆధారాలు ట్యాక్స్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి వాటి ఆధారం బేస్ చేసుకొని ప్రస్తుతం సిఆర్పిఎఫ్ బలగాలు వీరు వెంట వచ్చాయి. లోన డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో, అలాగే డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్స్, అలాగే డిఎఫ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ డిఎస్ఆర్ ఏవైతే సీఈఓస్ ఉన్నారో వారి ఏకకాలంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ట్యాక్స్ చెల్లించకపోవడం, భారీగా అవకతవకలు ఉన్నట్లుగా ఐటీ శాఖ అధికారులకు కీలకమైన సమాచారం ఉంది. ఇటు హైదరాబాద్తో పాటుగా బెంగళూరులోనూ వీరు ట్యాక్స్ ఎగ్గొట్టినట్లుగా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఎంత మేర, ఎన్ని కోట్ల వరకు వీరు ట్యాక్స్ చెల్లించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు, 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా ట్యాక్స్ చెల్లింపులు ఉన్నాయి, ఇవన్నీ సంబంధించిన కూడా ఆధారాలతో ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇంకా ఈ సోదాలు కొనసాగిన తర్వాత, అంటే ముగిసిన తర్వాత ఐటీ శాఖ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 5 సంవత్సరాలకు సంబంధించిన ట్యాక్స్ చెల్లింపులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించిన ఎగ్గొట్టడం అంటే ట్యాక్స్ చెల్లించకుండా ఏ విధమైన వీరు కాలయాపన చేశారో, అలాగే వాటికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా, అంటే ట్యాక్స్ చెల్లించే విధంగా వారికి నోటీసులు కూడా ఇష్యూ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రైట్స్ కొనసాగుతున్నాయి కాబట్టి రైట్స్ తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తర్వాత వీరికి నోటీసులు కూడా ఇచ్చి ఎంత మేర ట్యాక్స్ ఇంకా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఎంత మేర వీరు ట్యాక్స్ చెల్లించకుండా వీరు ఎగ్గొట్టారు, ఇదన్నీ కూడా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చూడాల్సి ఉంటుంది. కాబట్టి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. వారికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఐటీ అధికారుల ఎదుట వీరు హాజరైన తర్వాత ఎంత మేర ట్యాక్స్ ఎగ్గొట్టారో వాటన్నిటిని కూడా వసూలు చేసే ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.